మేషరాశి 2024-25 రాశి ఫలాలు. 2024-25 సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరంగా పిలువబడుతుంది. రాబోయే ఈ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది, వారికి ఎలాంటి లాభ నష్టాలు కలుగుతాయి, ఏడాదంతా వారికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నం గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు. ఈ ఏడాది మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3గా ఉంది. మేషరాశి వారికి 2024 మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. జీవితంలోని వివిధ కోణాలలో చేసే ప్రయత్నాలలో అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. 2024 సంవత్సరం మీరు ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లడానికి అనుకూలంగా ఉన్న సమయం. మీరు కెరియర్ పరంగా గొప్ప అవకాశాలను ఈ సంవత్సరం పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో, ఉద్యోగాలలో ఎదుర్కొనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. అయితే అందుకోసం ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. మీ ఆరోగ్యం గురించి పెద్దగా సమస్యలు ఉండవు. ఈ సంవత్సరం మీరు మీ ఉద్యోగం, వృత్తి జీవితంలో శుభ ఫలితాలు పొందుతారు. అలాగే మీరు ఆర్థిక పరిస్థితిలో కొన్ని హెచ్చుతగ్గులు చూస్తారు. మీరు కొత్త వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. పూర్వీకుల నుంచి స్థిరాస్తులను పొందే అవకాశం ఉంది. కెరియర్ పరంగా మంచి అవకాశాలు వస్తాయి. అదేవిధంగా ఆర్థిక పరిస్థితి, సానుకూల ప్రతికూల పరిస్థితులను కూడా అనుభవించవచ్చు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యం. వివాహిత, ప్రేమ జీవితంలో కూడా కొన్ని హెచ్చుతగ్గులు ఉంటాయి. సానుకూలత వైపు ఈ సమయంలో మీరు నిర్దేశించుకున్న అనేక లక్ష్యాలను సాధించగలరు. పట్టుదలతో వ్యవహరిస్తే మంచి విజయాలు సాధిస్తారు. మీరు 2024లో మీ కెరియర్లో మంచి ఫలితాలను చూస్తారు. అయితే మీరు మీ అద్భుతమైన ప్రయత్నాలతో ఇందులో మంచి పురోగతి, అభివృద్ధిని సాధిస్తారు. మీ జీవితంలో, మీ ఉద్యోగంలో, వృత్తిలో మిమ్మల్ని మీరు ముందుకు తీసుకువెళ్లడంలో ఎంతో కష్టపడతారు. ఉద్యోగంలో ఉన్న వారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. అంతేకాకుండా ఈ సంవత్సరం ప్రమోషన్స్, స్థానచలనాలు కూడా ఉండవచ్చు. మీ సహోద్యోగులు సహకారం మీకు ఎంతగానో లభిస్తుంది. అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి మీరు కూడా ఊహించని విధంగా మంచి ఉద్యోగం లభిస్తుంది. సంవత్సరం ప్రారంభం నుంచి మీరు నిజంగా కష్టపడి పనిచేస్తారు. ఎక్కువ కృషి చేస్తారు. తర్వాత మీరు ఎటువంటి సందేహం లేకుండా దాని ప్రయోజనాన్ని పొందుతారు. మీరు ప్రైవేట్ రంగంలో ఉద్యోగంలో ఉన్నట్లయితే మీరు విజయం సాధించడానికి కష్టపడాలి. మీ సీనియర్లు లేదా బాస్ మీ పనిని చూసి ఆకట్టుకుంటారు. మీ ఉద్యోగం కారణంగా మీరు ఈ సంవత్సరంలో చాలా తిరగాల్సి వస్తుంది. శ్రమ అనుకోకుండా ఉంటే మంచి ఫలితాలు పొందుతారు. ఈ సంవత్సరం సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ప్రత్యేక బహుమతులు, జీతాల పెంపును తీసుకురానుంది. సాఫ్ట్వేర్ నిపుణుల కోసం విదేశాలకు వెళ్లే మంచి అవకాశం కూడా ఉంది. మీరు కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉంటే అది మీకు నిజంగా మంచిది. ఈ సంవత్సరం మీ ప్రేమ జీవితంలో సంబంధం స్థిరంగా ఉంటుంది. అలాగే ఒక అడుగు ముందుకు వేసి ఇంట్లో వారితో మీ విషయం చెప్పి పెళ్లికి సిద్ధపడవచ్చు. ఇది మీకు మంచి సమయంగా కూడా ఉంటుంది. అయితే ప్రేమలో అహంకారానికి చోటివ్వవద్దు. ఒకరినొకరు విశ్వసించుకోవాలి. అలాగే మీ వివాహ జీవితంలో మీ జీవిత భాగస్వామి సహకారం ఎంతో లభిస్తుంది. ఆమె నుంచి మీకు ఆస్తులు కలిసి వస్తాయి. మీ జీవితంలో ప్రత్యేక అభివృద్ధి, మార్పు లేదా పెరుగుదల ఉంటుంది. సంవత్సరం ప్రారంభ సమయం ప్రేమ వ్యవహారాలకు నిజంగా అనుకూలమైనది. ఈ సమయంలో భాగస్వామి యొక్క స్వభావంలో మార్పు, అభివృద్ధిని చూస్తారు. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో శృంగారానికి పుష్కలమైన అవకాశాలు ఉంటాయి. సంబంధం మధురంగా ఉంటుంది. ముఖ్యంగా సంవత్సర ప్రారంభంలో పరస్పర ప్రశంసలు, సమన్వయంతో పరిస్థితులు వైవాహిక జీవితానికి మరింత అనుకూలంగా ఉంటాయి. ప్రేమతో నిండిన పరస్పర చర్యలు కూడా ఆనందాన్ని జోడిస్తాయి. ఈ ఏడాదిలో ఇరువురి మధ్య మంచి సానుకూలత, ప్రేమ బలపడతాయి. పిల్లల విషయంలో సంతోషకరమైన వార్తలు వింటారు. వాళ్ళు కెరియర్లో మంచి అవకాశాలను పొందుతారు. కుటుంబ జీవితంలో ఒడిదుడుకులు తగ్గి గృహంలో సంతోషం, శాంతి, సౌభాగ్యం నెలకొంటాయి. శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబ సభ్యుల పెరుగుదలకు సహాయం అందిస్తారు. తోబుట్టువులు వారి సంబంధిత రంగాలలో విజయం సాధించడానికి మీ సహకారం అందిస్తారు. బహుశా అవి విదేశాల్లో అవకాశాలకు దారితీయవచ్చు. ఈ సంవత్సరం మధ్యలో కుటుంబంతో కలిసి టూర్కు వెళ్లాలని కూడా ప్లాన్ చేసుకుంటారు. అయితే మీ ఇంట్లో పెద్దవారి ఆరోగ్యంలో కొన్ని చికాకులు ఉండవచ్చు. జాగ్రత్తగా ఉండాలి. అయితే మీ తండ్రితో కొన్ని మాట పట్టింపులు వచ్చినా ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఆయన సలహాలు తీసుకోవడం, గౌరవాన్ని కాపాడుకోవడం ద్వారా విజయం సాధించవచ్చు. కానీ పని, కట్టుబాట్ల కారణంగా మీరు కుటుంబ వేడుకల్లో పాల్గొనలేని సందర్భాలు ఉంటాయి. కానీ ఈవెంట్లు, ఫంక్షన్ల సమయంలో కుటుంబ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించి అన్ని సమస్యలు తీరి మీకు స్థిరమైన ఆస్తి లభిస్తుంది. తండ్రులు తమ ఉద్యోగాలలో ప్రమోషన్లు పొందుతారు. కుటుంబంలో వివాహాలు జరిగే అవకాశం ఉంది. సమాజంలో కుటుంబ సభ్యుల గౌరవం పెరుగుతుంది. మీ స్నేహితుల సర్కిల్ విస్తరిస్తుంది.
పిల్లలను కనడానికి సంబంధించిన శుభవార్తలను స్వీకరించే బలమైన అవకాశం ఉంది. అయితే మీ జీవిత భాగస్వామికి జ్వరం, టైఫాయిడ్ లేదా డెంగ్యూ వంటి అనారోగ్యాలు ఉండవచ్చు. కాబట్టి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. అయితే ఈ ఏడాది చివరి నాటికి వారి ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. పిల్లలు ఆరోగ్యంలో ఒడిదుడుకులు ఎదురైనా చదువుపై దృష్టి సారించి క్రీడల్లో రాణించాలని అనుకుంటారు. పెద్దలను గౌరవించడం చాలా ముఖ్యం. కానీ సంవత్సరం చివరి నాటికి చిరాకు, మొండితనంతో సహా వారి ప్రవర్తనలో మార్పులు ఉంటాయి. ఈ మార్పులను ప్రేమ, అవగాహనతో పరిష్కరించడం చాలా అవసరం. ఈ సంవత్సరం మీ డబ్బు, ఆర్థిక పరిస్థితిలో హెచ్చుతగ్గులు ఉంటాయి. సంవత్సర ప్రారంభంలో మీ డబ్బు, ఆర్థిక పరిస్థితి నిజంగా చాలా బలంగా ఉంటుంది. కానీ ఈ సమయంలో మీ ఖర్చులు కూడా నిర్దిష్ట కారణాలు లేకుండా పెరుగుతాయి. మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. మీరు ఇప్పుడు ఈ ఖర్చులను నియంత్రించకపోతే అది మిమ్మల్ని డబ్బు, ఆర్థిక సంక్షోభం వైపు నడిపిస్తుంది. ఈ సంవత్సరం మధ్యలో మీ వ్యాపారం ఊపందుకుంటుంది. దీనివలన మీరు డబ్బు నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినట్లయితే మీరు ఆర్థికవేత్త సలహాతో మాత్రమే పెట్టుబడి పెట్టాలి. డబ్బు విషయంలో మీరు ఏ వ్యక్తిని లేదా సంస్థను అంత త్వరగా నమ్మకపోవడమే మంచిది. లేకుంటే మీరు డబ్బు నష్టపోవచ్చు. మీరు విదేశీ సంబంధాల నుంచి డబ్బు, ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ అంతర్జాతీయ వ్యాపారం నిజంగా విజయవంతమవుతుంది. దానిలో మరింత విస్తరించే అవకాశం ఉంటుంది. బహుళజాతి కంపెనీతో మీ ఒప్పందం, భాగస్వామ్యం సాధ్యమవుతుంది. దీని కారణంగా మీ వార్షిక ఆదాయంలో గుణాత్మక పెరుగుదల అవకాశం ఉంది. క్రమంగా పరిస్థితులు మీకు డబ్బు, ఆర్థిక జీవితంలో అనుకూలంగా ఉంటాయి. ఈ సమయంలో ఆర్థిక జీవితానికి నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు బలమైన, శక్తివంతమైన ఆలోచనలు, వివిధ వనరుల నుంచి, ఆర్థిక లాభాల నుంచి ఆలోచనలు కలిగి ఉంటారు. మీరు ఈ సమయంలో ఖచ్చితంగా వ్యాపారం నుంచి మంచి ఫలితాలు పొందుతారు. పనిలో తప్పు చేయవద్దు. ఇతరుల పనిలో జోక్యం చేసుకోవద్దు. ఏదైనా కొత్త పని లేదా ప్రాజెక్టులు కూడా ప్రారంభిస్తారు. మీ వృత్తిలో లేదా వ్యాపార జీవితంలో మీరు ఏది పొందాలనుకున్నా మీరు ఎటువంటి సందేహం లేకుండా ఖచ్చితంగా పొందుతారు. మీ వృత్తి, వ్యాపారాలలో మరింత జాగ్రత్త అవసరం. మీరు పనిని కూడా ఇతరులతో పంచుకోవచ్చు, కానీ ఆలోచనాత్మకంగా చేయండి. విద్యార్థులు తమ పరీక్షల్లో మంచి గ్రేడ్లను సాధించడానికి అదనపు శ్రమ, శ్రద్ధతో పనిచేయాల్సి ఉంటుంది. విద్యకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ విద్యార్థులు కష్టపడి పనిచేయాల్సిన సవాళ్లను ఎదుర్కొంటారు. పోటీ పరీక్షలో విజయం సాధించే అవకాశం ఉంది. ఉన్నత విద్యా అవకాశాలు ఆశాజనకంగా కనిపిస్తాయి. విద్యార్థులు విదేశాల్లో విద్యను అభ్యసించడానికి కూడా పరిగణించవచ్చు. అయితే విదేశీ విద్యా సంస్థలను జాగ్రత్తగా పరిశీలించడం మంచిది. సంవత్సర ప్రారంభంలో విద్యార్థులు తమ చదువుల నుంచి కొంత ధ్యాస మళ్లిస్తారు. దాని కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఇది అడ్డంకులను కలిగిస్తుంది. అయితే పరిస్థితులు తర్వాత మెరుగుపడతాయి. అనుకూలమైన ఫలితాల కోసం కష్టపడి పనిచేయడం చాలా కీలకం. సహ విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి సహాయం కోరడం, మానసిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి యోగా, ధ్యానం, సాధన చేయడం మంచిది. ఇంజనీరింగ్, మెడిసిన్ రంగాలపై దృష్టి సారించడం వల్ల మేషరాశి విద్యార్థులకు అదృష్టం తోడ్పడుతుంది. మొత్తం మీద మేషరాశి వారికి ఏడాది మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. జాతకంలో సానుకూల అంశాలు, మరిన్ని అంశాలు కూడా ఉన్నాయి. వారు తమ జీవితంలో ఇప్పటి వరకు నిర్ణయించుకున్న అన్ని లక్ష్యాలు, కలలను వారు సాధిస్తారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాలన్నీ లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. మీ పనితీరుకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో మీ ఆలోచనలు సత్ఫలితాలను ఇస్తాయి. బంధువుల శుభకార్యానికి సహాయ సహకారాలు అందిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఆదాయానికి లోటుండదు. ఈ రాశివారి ఈ సంవత్సరం మీరు చేసే మంచి పని మీకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. ప్రజాదరణ పొందుతారు. రాజకీయాల్లో కలిసి వచ్చే అవకాశం ఉంది. మీ ప్రేమ జీవితం బాగుంటుంది. ప్రతి పనిలో తోబుట్టువుల మద్దతు ఉంటుంది. కానీ మిమ్మల్ని ఈ సంవత్సరం మధ్యలో కొన్ని అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. అవి కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. వ్యాపారానికి కలిసి వస్తుంది. వైవాహిక జీవితంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి. ఈ సంవత్సరం మీకు అదృష్టం వలన ఆగిపోయి నిలిచిపోయిన పనులన్నీ మళ్లీ వేగాన్ని పుంజుకొని పూర్తి అవుతాయి. కుటుంబంలో ఆస్తి వివాదాలు జరిగే అవకాశం ఉంది. కాస్త శ్రద్ధ వహించడం మంచిది. కోర్టు సంబంధిత విషయాల్లో విజయం సాధిస్తారు. మొత్తంగా ఈ ఏడాది మీకు అంతా మంచి జరుగుతుంది. మరిన్ని మంచి ఫలితాల కోసం ఈ పరిహారాలు పాటించండి. గురువారాల్లో ఆలయంలో పసుపు రంగు పప్పులు, అరటిపండ్లు, మిఠాయిలను భక్తులకు పంచండి. గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించండి. మీరు ప్రతి నెల సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం, శ్రేయస్సు లభిస్తాయి. శనివారాల్లో ఆలయాల్లోని పురోహితులకు బెల్లం, నల్ల నువ్వులు దానం చేయండి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి మంత్రాలు, స్తోత్రాలు పారాయణ చేయాలి. మంగళవారం నాడు ఉపవాస దీక్షలు చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.